వరదల నుంచి 150 మంది ప్రాణాలను కాపాడిన చెట్టు ఒకటి, దోపిడీ దొంగల్ని పట్టించిన చెట్టు మరొకటి. ఇలా హైదరాబాద్లో దేనికవే ప్రత్యేకమైన 2 పురాతన వృక్షాలున్నాయి. ఈ చెట్ల పరిరక్షణ కోసం వటా స్వచ్ఛంద సంస్థ పాటుపడుతుంది. ఈ వృక్షాలకు వారసత్వ సంపద గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మరి గ్రేటర్ హైదరాబాద్లో మనుగడ సాధిస్తున్న 100 ఏళ్ల వయసున్న చారిత్రక చెట్లపై మరింత సమాచారాన్ని హరిత అందిస్తారు. తరాలు మారినా కాలాలు మారినా చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా ఎన్నో పురాతన కట్టడాలు నిలుస్తుంటాయి. అయితే కట్టడాలే కాదు, ప్రకృతిలో మమేకమైన చెట్లు కూడా ప్రస్తుతం చరిత్రకు ఆనవాలుగా ఉన్నాయి. మరి హైదరాబాద్లో ఉన్న హిస్టారికల్ ట్రీస్ ఎక్కడున్నాయి, బట్ చరిత్ర ఏంటి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హైదరాబాద్లో చాలా ఏళ్ల చరిత్ర కలిగిన హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి ప్లేసుల్లో చింత చెట్టు ఒకటి. ముఖ్యంగా మనం ఉస్మానియా హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న చింత చెట్టు, ఇది చాలా హిస్టారికల్ చింత చెట్టు. చాలామందికి కూడా తెలుసు దీని గురించి. అయితే ముఖ్యంగా మూసి వరదల టైంలో దాదాపు 150 మంది ఈ చెట్టు పైకి ఎక్కే వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం మనం ఆ చెట్టు వద్దే ఉన్నాము. ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన చింత చెట్టు. ఈ చెట్టు ప్రాంగణం మొత్తం కూడా మనం చూడొచ్చు. కొన్నేళ్ల కిందట దీన్ని అఫ్జల్ పార్క్గా డెవలప్ చేసి జిహెచ్ఎంసీ అధికారులు కొంత ఇవన్నీ కట్టడం జరిగింది. 1908లో వచ్చిన వరదల టైంలో ఇక్కడ స్థానికంగా గుడిసెలేసుకుని ఉన్న బ్రతికే వాళ్ళంతా కూడా వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఈ చెట్టు వద్ద ఆగి ఈ చెట్టు పైకి ఎక్కి వాళ్ళ ప్రాణాలను అయితే కాపాడుకున్నారు. దాదాపు 1908 సెప్టెంబరు 27 నుంచి 28 2 రోజుల పాటు ఈ వరదల్లో కారణంగా ఈ చెట్టు పైనే ఉండి 2 రోజుల పాటు వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారని అయితే చరిత్ర చెప్తోంది. ఆ హిస్టారికల్ చెట్టునే మనం చూస్తున్నాము. చూడొచ్చు, ఈ చెట్టు దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు. మొత్తం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే ఇక్కడ చుట్టూ కూడా కొంత నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంగణం అంతా కూడా చెత్తా చెదారంతో అయితే నిండిపోయింది. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్న చింత చెట్టు పరిసర ప్రాంతాలన్నీ కూడా కొంత అధ్వాన పరిస్థితిలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ టూరిజం స్పాట్గా దీన్ని గుర్తించి దీన్ని అభివృద్ధి చేస్తే మరింత మందికి ఈ చెట్టు గురించి తెలిసే అవకాశం ఉంటుంది. అయితే చరిత్రకు ఆనవాళ్ళుగా ఎన్నో హిస్టారికల్ ప్లేసెస్ చూస్తుంటాము. కానీ చెట్లు ఏదైతే ప్రకృతిలో భాగమైన చెట్లకు సంబంధించిన చరిత్ర చాలా తక్కువ మంది తెలుస్తుంటుంది. కాబట్టి దీని గురించి మరింత ప్రమోషన్ చేయాలంటే ఈ పరిసర ప్రాంతాలను డెవలప్ చేస్తూ ఈ చరిత్రకు సంబంధించిన హిస్టరీని తెలిసేలాగా ఇక్కడ బోర్డ్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. వచ్చే తరాలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. చూడొచ్చు, ఈ చింత చెట్టు మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళాలంటే ఈ మెట్లు 2 వైపులా ఏర్పాటు చేశారు. ఈ 2 వైపులా మెట్లతో పాటు ముందు ఒక ఫౌంటైన్ కూడా ఉంది. దాంతోపాటు ఇక్కడ అఫ్జల్ పార్క్ అని నామకరణం చేసి ఇక్కడ ఈ చుట్టూ కూడా కొంత డెవలప్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ప్రజెంట్ మెయింటెనెన్స్ అయితే కరువైపోయింది. దాదాపు 2002లో ఇది ప్రాణదాత్రి అనే పేరుతోటి ఇక్కడ ఒక శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిలాఫలకం చూడొచ్చు. ముఖ్యంగా ఇది ప్రాణాలు కాపాడిన చెట్టుగా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే దీన్ని డెవలప్మెంట్ చేస్తే మరింత మందికి కూడా దీని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 28న వచ్చి ఈ వరదల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పిస్తుంటారు. మూసీ నది పునర్జీవన కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాజెక్టుని చేపట్టింది. కాబట్టి దానిలో భాగంగా ఇట్లాంటి హిస్టారికల్ ట్రీస్ని కాపాడితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది. చరిత్రకి ఆనవాలుగా ఇటు కట్టడాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా పురాతన చెట్లు కూడా ఉన్నాయి. అందులో మనకు హైదరాబాద్లో మరొక రేర్ ట్రీ, అందులోను పురాతన చెట్టుగా దీన్ని పిలుస్తున్నారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటకు సమీపంలో ఈ చెట్టు ఉంది. మనకు గోల్కొండ కోటకు సంబంధించిన గోల్ఫ్ కోర్ట్ ఏదైతుందో దాని వెనక భాగంలో ఈ చెట్టు ఏర్పడింది. అయితే అప్పటి నుంచి కూడా దీనికి ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి కంప్లీట్గా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ తోటి ఇక్కడ ఒక శిలాఫలకం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇది దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు. దాదాపు 600 ఏళ్ల హిస్టరీ ఉందని కూడా దీనికి చెప్తున్నారు. బాబ్ ఈ చెట్టు పేరు. దాంతోపాటు హయాతియన్ వృక్షంగా కూడా దీన్ని పిలుస్తున్నారు. అంటే ఇది ఆఫ్రికన్ కంట్రీలో మాత్రం ఇట్లాంటి అరుదైన చెట్లు ఉంటాయి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటారని చెప్తున్నారు. ముఖ్యంగా తానిషాల పాలనలో
అప్పుడు ఈ చెట్టుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ఆ టైంలో ఇటు రాజులపైన యుద్ధాలు జరిపే వాళ్ళు ఇలాంటి చెట్లు దాచుకునే వాళ్ళు అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకి గోల్కొండ కోట సమీపంలో ఉన్న ఈ చెట్టు దాదాపు 40 మంది దొంగలకు ఇటు నివాసంగా ఉపయోగపడేది. వాళ్ళు రాత్రి అంతా కూడా బయటకు వచ్చి దొంగతనాలు చేసేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు దాచుకోవడానికి ఒక నివాస గృహంగా రహస్య గదిగా దీన్ని వాడుకునేవాళ్ళు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకు మెయిన్గా ఈ చెట్టు చూడడానికి మనకు ఎంట్రన్స్లో రాగానే లోపలికి ఎక్కడానికి ఇక్కడ మనకు ఉంటుంది. ఇక్కడ నుంచి కిందకి దిగి వాళ్ళు దాచుకునేవాళ్ళు. దాదాపు 40 మంది ఇందులో నివాసం ఉండేలాగా ఇది కంప్లీట్గా ఈ ట్రీ అయితే ఏర్పడింది. అది ఒక సొరంగం లాగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ పురావస్తు శాఖ వాళ్ళు దీని లోపలికి ఎవరు ఎక్కకుండా ఇలా మొత్తం గ్రిల్ తోటి ఏర్పాటు చేశారు. ఈ గ్రిల్ సెటప్ అంతా చూడొచ్చు. కంప్లీట్గా ఈ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్లకుండా ఇట్లా రక్షణగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఈ అరుదైన ట్రీ భాగంలో చూస్తే కంప్లీట్గా ఒక ఏనుగు ఆకారంలో మనకు కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చూస్తున్న ఏదైతే కాండం ఉందో ఆ కాండ భాగం నుంచి వేరవుతున్న ఈ సపరేట్ కాండం నుంచి కింద 4 పాదాలు, అలాగే ఇక్కడ ఏనుగు తొండం లాగా ఒక ఆకారం ఉంది. ఇది ఒక అరుదైన చెట్టు. అయితే ఈ చెట్టుకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా టూరిస్టులు వచ్చి చూస్తున్నారు. చూసారు కదా, హైదరాబాద్లో చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా ఈ హిస్టారికల్ ట్రీస్ అయితే నిలుస్తున్నాయి. అయితే వీటిని గూగుల్ ఎర్త్ మ్యాప్లో మ్యాపింగ్ చేసేందుకు వడ్డా అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. అయితే ముఖ్యంగా ఇలాంటి చారిత్రాత్మకమైన చెట్లను రక్షించాలంటే ఇటు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ కోరుతున్నారు. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.